హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు తమిళ్ మిస్టరీ హారర్ ఫిలిం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీ నేమ్ వచ్చి మాయోన్. మూవీలో ఒక మిస్టరీ హారర్ టెంపుల్ ఉంటుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మూవీలో ఉన్న హిడెన్ డీటెయిల్స్ నేను మీకు ఎండ్ లో చెప్తాను. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి దట్టమైన ఫారెస్ట్ లో ఉన్న పురాతనమైన దేవాలయం అయితే కనిపిస్తుంది. ఆ దేవాలయం కృష్ణుడిది. అయితే ఈ దేవాలయం ఒక కొండని ఆనుకొని ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ 6 o'clock అయితే గుడిని మూసేయాలని ఉంటుంది. అయితే గుడిలో చిన్న పంతులు పెద్ద పంతులని చూడొచ్చు. వాళ్ళు గుడిని మూసే సమయంలో కొన్ని పూజలు చేస్తుంటారు. అయితే చిన్న పంతులు పెద్ద పంతులకి నేను ఇక్కడే ఉండి జరిగే వింతని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టి మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తాడు. దానికి పెద్ద పంతులు అలా చేయొద్దని, చేస్తే నీకు పిచ్చి పడుతుందని చెప్తాడు. అయితే అది వినకుండా చిన్న పంతులు ఒక దగ్గర వెళ్లి దాక్కుంటాడు. అయితే గుడి మూసే సమయం అవుతుంది కాబట్టి వాళ్ళు గుడిని మూసేస్తారు. రాత్రి చిన్న పంతులు ఫోన్ తీసుకొని రికార్డ్ చేద్దామని చూస్తుండగా సడన్ తన ఫోన్ ఖరాబ్ అవుతుంది. కొద్దిసేపు తర్వాత నిజంగానే తనకు పిచ్చి పడుతుంది. తర్వాత మనకి ఒక పెద్ద నల్లని పాముని చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో మనకు న్యూస్ చూపిస్తారు. దానిలో కొన్ని సంవత్సరాల నుంచి కొందరు ఆర్కియాలజిస్టులు చనిపోతున్నారని, వీళ్ళందరూ పురాతనమైన వాల్యుబుల్ మూర్తులని వెతికి తీసేవారు అని, మూర్తుల ప్రైస్ బ్లాక్ మార్కెట్ లో చాలా ఎక్కువగా ఉంటుందని, కానీ ఇప్పటి వరకు వీరిని ఎవరు చంపారో తెలియదు అని చెప్తారు. ఈ మూవీలో హీరోని చూపిస్తారు. తన పేరు అర్జున్. తను కూడా ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ లోనే పని చేస్తుంటాడు. అర్జున్ తన టీమ్ తో చదరంగం ఒకప్పుడు రాజులు ఎలా వారి శత్రువులను ఎదుర్కోవడానికి కనిపెట్టారని చెప్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటారు. అందులో స్మగ్లర్స్ పురాతనమైన మూర్తులను దొంగిలించి వాటి ప్లేస్ లో నకిలీ మూర్తులను రిప్లేస్ చేస్తున్నారని, అసలైన మూర్తులని బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తున్నారని. అయితే ఇదంతా శాన్స్ ఫెరారో అనే స్మగ్లర్ ద్వారా జరుగుతుంది. దీనిని డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోవాలనుకుంటారు. దానికి శాన్స్ ఫెరారో ఇండియాకి రావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు చనిపోయిన ఆర్కియాలజిస్టులు వాళ్ళందరూ శాన్స్ ఫెరారో చంపలేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న మూర్తులను తీసుకున్నాడు. అయితే వీరిని ఎవరు చంపారో అది మూవీలో తెలుసుకుందాం. అయితే వాళ్ళ డిపార్ట్మెంట్ లోనే ఒక మనిషిని చూపిస్తారు. తన పేరు దేవరాజు. తను ఒక ఆర్కియాలజిస్ట్ ని చంపేస్తాడు, ఎందుకంటే తనని మోసం చేస్తాడు అని. దేవరాజు ఒక గుడికి వెళ్తాడు. తనకి ఆ గుడిలో ఉన్న 900 సంవత్సరాల దేవి మూర్తి గురించి తెలుస్తుంది. ఆ గుడిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అంటే పాత గుడిని కొత్తగా చేయడం. గుడి పంతులతో మంచిగా ఉంటాడు. విగ్రహాన్ని కూడా తీసుకుంటాడు. దేవి మూర్తిని తీసుకొని దేవరాజు అర్జున్ ని కలుస్తాడు. వాళ్ళిద్దరు మాటల్లో దేవరాజు అర్జున్ ఒకటే టీం అని తెలుస్తుంది. అర్జునే అసలైన మూర్తిని నకిలీ మూర్తిగా చేస్తాడు. నకిలీ మూర్తిని తీసుకుని దేవరాజు గుడికి పంతులకి ఇచ్చేస్తాడు, ఎందుకంటే తన మీద మాట రావద్దని. కానీ అసలైన మూర్తిని శాన్స్ ఫెరారో దగ్గరికి పంపిస్తారు. బదులుగా అర్జున్ కి దేవరాజుకి కొన్ని డబ్బులు వస్తాయి. కొంత సమయం తర్వాత అర్జున్ తన ఇంట్లో ఉన్నప్పుడు తనకి దేవరాజు నుంచి కాల్ వస్తుంది. దేవరాజు మయోన్ కృష్ణుడి గుడి తెలుసుకున్నానని, ఆ గుడి కింద ఒక రహస్యమైన గదిలో నిధి ఉందని చెబుతాడు. దేవరాజు అర్జున్ ని అక్కడే ఉన్న ఆర్కియాలజిస్ట్ టీమ్ తో పని చేసుకుంటూ ఆ నిధిని తెలుసుకొని ఆ నిధిని దోచుకుందాం అని అనుకుంటారు. అర్జున్ కూడా ఒక పెద్ద పని చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలని చూస్తుంటాడు. అర్జున్ ఒప్పుకుంటాడు. దేవరాజు అర్జున్ ని తమిళనాడుకి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. ఇక్కడే ఉన్న టీం ని వాసుదేవ్ అనే వ్యక్తి లీడ్ చేస్తుంటాడు. అతనికి అర్జున్ అసలు వర్క్ గురించి తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్జున్ కి టీమ్ తో పరిచయం జరుగుతుంది. ఆ టీమ్ లో అంజనా, డీకే, మదన్, దేవరాజుని చూడొచ్చు. వీళ్ళందరూ దేవరాజ్ టీమే. తర్వాత రోజున అర్జున్ వారి టీము దేవరాజుని కలుస్తారు. వారికి ఒక స్క్రిప్ట్ చూపిస్తాడు. గుడి గురించి చెప్తుంటాడు. కొన్ని సంవత్సరాల ముందు ఈ రాజ్యంలో కరువు వచ్చిందని, దాంతో ఆ రాజు వేరే రాజ్యంపై దాడి చేసి వాళ్ళని గెలిచి వాళ్ళ దగ్గర ఉన్న సంపదని సొంతం చేసుకున్నాడని, సంపదని తీసుకొని వచ్చి కృష్ణుడి గుడి కింద ఒక రహస్యమైన గదిలో దాచాడని, ఎందుకంటే మరో రోజున కరువు వస్తే ఆ సంపదతో రక్షించుకోవడానికి. వీళ్ళు అదే నిధి తీసుకోవాలనుకుంటారు. టీమ్ గుడి గురించి తెలుసుకోవాలని గుడికి వెళ్తారు. అయితే వారి చేతికి ఒక గుడి బ్లూ ప్రింట్ దొరుకుతుంది, అంటే గుడి మ్యాప్. అర్జున్ ఆ మ్యాప్ ని డీకోడ్ చేస్తాడు. తనకి వెస్ట్ సైడ్ లో ఉన్న ఒక స్వరంగం గురించి తెలుస్తుంది. ఆ స్వరంగంలోనే రహస్య గది ఉందని, దాంట్లోనే నిధి ఉంది అని అనుకుంటారు. అయితే వీళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర పక్కా సమాచారం లేదు, అప్పటి వరకు వాళ్ళు వెళ్ళలేరు అనుకుంటారు. వీళ్ళు ఈ విషయం
దేవరాజుకి చెబుతారు. ఆర్కియాలజిస్టులు గుడిలో కొన్ని ప్రాంతాలకి వెళ్ళడానికి అనుమతి ఉండదు. అక్కడికి వెళ్ళాలంటే రాజుల వారసులైన కృష్ణప్ప నుంచి పర్మిషన్ కావాలి. పర్మిషన్ కోసం వాసుదేవ్, దేవరాజ్ వారి టీం కలిసి కృష్ణప్ప దగ్గరికి వెళ్తారు. కృష్ణప్ప వాసుదేవ్ చెప్పిన మాటలు విని వారికి గుడిలోనే రీసెర్చ్ చేయడానికి అనుమతి ఇవ్వడు. గుడిలో ఉన్న రహస్యమైన గది గేటు రహస్య మంత్రాలతో ఓపెన్ అవుతుందని, ఆ మంత్రాలు కృష్ణప్ప వాళ్ళ ఫ్యామిలీకే తెలుసని చెప్తాడు. అక్కడి నుంచి టీం వెళ్ళిపోతారు. అర్జున్ కి ఎవరి మాటల మీద నమ్మకం లేదని కృష్ణప్ప నిధిని కాపాడడానికి ఇలా చెప్తున్నాడు అంటాడు. అయితే వాసుదేవ్ అర్జున్ కి గుడి గురించి ఇంకొన్ని విషయాలు చెప్తాడు. 500 సంవత్సరాల ముందు, అదే మహాభారత సమయంలో, మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత గాంధారి కృష్ణునికి శాపం ఇస్తుంది. ఎలా అయితే నా ఫ్యామిలీ అందరూ నాకు దూరం అయ్యారో నీ ఫ్యామిలీలో కూడా ఇలానే జరుగుతుంది అని చెప్తుంది. కృష్ణుడు చాలా బాధపడి ఈ గుడి ఉన్న ప్రదేశానికి వచ్చి తన వేణుగానంతో మ్యూజిక్ ప్లే చేస్తుంటాడు. అటుగా వెళ్తున్న గంధర్వులు కూడా కృష్ణుని మ్యూజిక్ విని వాళ్ళు కూడా కృష్ణ మ్యూజిక్ కి వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తారు. ఎలా అయితే వాళ్ళు స్వర్గంలో ప్లే చేస్తారో అలా గంధర్వులు ప్లే చేసిన మ్యూజిక్ కృష్ణుడికి చింత దూరం చేస్తుంది. అప్పటి నుంచి గుడిని రాత్రి మూసి పెడతారు. స్టార్టింగ్ లో చిన్న పంతులు కూడా ఇదే ధ్వని విని వాడ అయిపోతాడు. వైబ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది భూమి మీద ఎవరు వినలేరు. అర్జున్ సాయంత్రం విలేజ్ లోకి పోతాడు. ఆ విలేజ్ లో జాతర జరుగుతుంటుంది. అర్జున్ అక్కడ ఉన్న మనుషులని గుడి గురించి చెప్పమని అడుగుతాడు. వాళ్ళందరూ గంధర్వులు నిజంగా రాత్రి వచ్చి కృష్ణుడికి మ్యూజిక్ ప్లే చేస్తారు అని చెప్తారు. కానీ అర్జున్ ఇవి పాతకాలపు మాటలని పట్టించుకోడు. అర్జున్ కృష్ణుడు మథుర దూరం అయినప్పుడు తర్వాత వేణుని ఎప్పుడు వాడలేదని, కానీ లాస్ట్ టైం కృష్ణుడు మయోన్ టెంపుల్ లో వాడడం జరిగిందని, తర్వాత కృష్ణుడు వేణుని ఇదే టెంపుల్లో విడిచిపెట్టాడని, అప్పటి నుంచి పెద్ద నల్లని పాము వేణుని రక్షిస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అర్జున్ కి ఆ టెంపుల్ గురించి ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి పెరుగుతుంది. ఉదయం టెంపుల్లోకి దర్శనం పేరుతో వెళ్లి ఆ గుడిలోకి ఒక చిన్న తేనెటీగ లాంటి కెమెరాతో ఉన్న ఏ మిషన్ ని పంపిస్తాడు. కొన్ని వైర్లు కూడా గుడి బయట పెడతాడు. ఎందుకంటే రాత్రి గుడి నుంచి వచ్చే వైబ్రేషన్ వినడానికి. తేనెటీగ లాంటి మిషన్ ని ఫోన్ తో కంట్రోల్ చేస్తాడు. అక్కడ కృష్ణప్ప వారి కుమారుడుని చూస్తాము. అది చూసిన అర్జున్ ఫోన్ ని మాట్లాడుతున్నట్టు చేసి అక్కడ నుంచి బయటకైతే వచ్చేస్తాడు. రాత్రి అర్జున్ ఆ వైబ్రేషన్ ని వినడానికి చూస్తాడు. కానీ వైబ్రేషన్ చాలా పెద్దగా రావడంతో మైక్ కూడా ఖరాబ్ అవుతుంది. అసలేం జరుగుతుందో అది అర్జున్ కి అర్థం కాదు. ఇంతలో కృష్ణప్ప వారి కుమారుడు ఒక సంచిలో మూలికలను తీసుకొని గుడి వైపున వెళ్తుంటాడు. అర్జున్ కూడా తనతో వెళ్తుండగా కొందరు మాస్కులు వేసుకొని ఉన్న వ్యక్తులు అర్జున్ పై దాడి చేస్తారు. అర్జున్ మాస్క్ వ్యక్తులని కొట్టి వారిని అక్కడి నుంచి పంపిస్తాడు. అప్పటి వరకు కృష్ణప్ప కుమారుడు వెళ్ళిపోతాడు. తర్వాత రోజున అర్జున్ ఫోన్ లో వేణువు గురించి వేరే వాళ్ళకి చెప్తాడు. ఇంకో భార్యని చూడమని చెప్తాడు. వేణు గురించి దేవరాజ్కి చెప్పలేదు, ఎందుకంటే తనే ప్రాఫిట్ మొత్తం చేసుకోవడానికి. ఈ మాటలన్నీ చాటుగా మదన్ విని దేవరాజ్కి పోయి చెప్తాడు. దేవరాజు అర్జున్ ని ఇప్పుడు ఏం చేయొద్దు అని, ఎందుకంటే తనకి వేణువు మరియు నిధి కావాలి కాబట్టి. అయితే అర్జున్ వేణువు నిధిని బయటికి తెచ్చినాక తనని చంపేస్తా అనుకుంటాడు. అంతేకాదు అర్జున్ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడే తన తెలివితోనే బ్లూ ప్రింట్ ని, నిధి గురించి మ్యాప్ ని డీకోడ్ చేశాడు. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. అయితే రీసెర్చ్ టీమ్ అందరూ అక్కడ ఉన్నప్పుడు అర్జున్ గుడి మ్యాప్ ని చూపిస్తూ గుడి చాలా పెద్దది, విలేజ్ లోని వ్యక్తులని కలిసినప్పుడు తనకి గుడిలోని రహస్యమైన గదిని తాళాలతో తెరవచ్చని, తాళాలు గుడిలోనే ఉన్నాయంటాడు. అంజన వర్క్ ని ఎప్పుడు స్టార్ట్ చేద్దామని అంటుంది. దానికి అర్జున్ ఈ రోజు నుంచి వచ్చే 7 రోజుల తర్వాత సూర్యగ్రహణం ఉందని, అప్పుడు మనము లోపలికి వెళ్దాము అని చెబుతాడు. ఆ రోజు ఉదయం నుంచి గుడి మూసి ఉంటుంది. మనకి సమయం ఎక్కువగా ఉంటుంది. మామూలు సమయంలో గుడిని 6 తర్వాత మూసేస్తారు. అప్పుడు టైం అనేది తక్కువ ఉంటుంది అని చెప్తాడు. టెంట్ బయట పొలిటికల్ పార్టీ మనిషి చూస్తాము. తన పేరు శ్రీనివాస్. వారి మాటలన్నీ విని డబ్బుల మీద ఆశతో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ చెప్తాడు. దీంతో ఎమ్మెల్యే కూడా నిధి కోసం వాసుదేవని కలవడానికి అక్కడికి వస్తాడు. అయితే నిధి గురించి వాసుదేవనికి తెలియదు. అది విని షాక్ అవుతాడు. ఎమ్మెల్యే తనకు ఒక ఆఫర్ కూడా ఇస్తాడు. రీసెర్చ్ టీమ్ ని గవర్నమెంట్ ఆర్డర్ తో గుడిలోనే ఉన్న రహస్యమైన గేట్ ని తీయమని చెబుతాడు. గవర్నమెంట్ కి ఒక 10% నిధిని ఇచ్చి రిమైనింగ్ 90% మనం పంచుకుందాం అంటాడు. అది విని వాసుదేవ్ ఒప్పుకుంటాడు. కానీ విలేజ్ పీపుల్ నిధి గురించి తెలిస్తే టీమ్ ని చంపేస్తారు అనుకుంటాడు. దానికి ఎమ్మెల్యే ఇలాంటి టెన్షన్ లేకుండా మీ పని మీరు చేయండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాసుదేవన్ ఈ విషయాలు దేవరాజ్కి చెబుతాడు. ఎందుకంటే దేవరాజ్ ప్లాన్ల గురించి వాసుదేవన్కి తెలియదు. దేవరాజు ఇలాంటి వ్యక్తి అనుకుంటాడు. దేవరాజు ఇప్పుడు గవర్నమెంట్ కి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి తను వేసుకున్న ప్లాన్లు పని చేయదు అని దేవరాజ్
దేవరాజు అర్జున్ కి విషయాలు చెబుతాడు. అర్జున్ వాళ్ళ టీమ్ తో కలిసి ఈ రోజు మనము గుడిలోకి వెళ్తున్నాము అంటాడు. రేపు గవర్నమెంట్ అక్కడికి వస్తే మనకి నిధి దొరకదు అనుకొని గుడి సాయంత్రం 6 గంటలకు మూసివేస్తారు. వీరి మాటల్లో మనం 6 తర్వాత వెస్ట్ సైడ్ ఉన్న ఒక స్వరంగంలోంచి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. నిజం చెప్పాలంటే స్వరంగం నిధి దగ్గరికి తీసుకుపోతుందో లేదో తెలియదు. దేవరాజు కూడా ప్లాన్ ఒప్పుకుంటాడు. వేణువు గురించి శాన్స్ ఫెరారోకి తెలుస్తుంది. అయితే వేణువు నిధి కన్నా ఇంపార్టెంట్ కాబట్టి తను ఇండియాకి వస్తుంటాడు. రాత్రి అర్జున్ వాళ్ళ టీమ్ స్వరంగం నుంచి గుడిలోకి వెళ్తారు. అర్జున్ వాళ్ళకి గుడిలో ఉన్న నిధిని వేణువుని కాపాడడానికి పెద్ద నల్లపాము, గంధర్వులు మరియు ఇంకొన్ని శక్తులు ఉంటాయని అర్జున్ ఇప్పటి వరకు వాళ్ళ టీమ్ కి వేణు గురించి చెప్పడు. అంజనా తొందరగా గుడి గోడల మీద ఉన్న స్క్రిప్ట్స్ ని డీకోడ్ చేస్తుంది. దాంతో వాళ్ళకి తాళాలు అక్కడే ఉన్నాయని తెలుస్తుంది. వీళ్ళ దగ్గర టైం తక్కువగా ఉంది కాబట్టి అందరూ విడిపోయి ఒక్కొక్కరు ఒక ప్లేస్ కి వెళ్లి వెతకాలనుకుంటారు. డీకేకి అజీబ్ గా ఉన్న గంధర్వురాలు కనిపిస్తుంది. అది చూసిన డీకే భయపడి పారిపోతాడు. అంజనాకి కూడా చిన్నగా ఉన్న గంధర్వుడు కనిపిస్తాడు. అంజనా ముందరికి వెళ్తుంటే తనను ఆపుతుంటాడు. అంజనా చాలా భయపడి అక్కడ నుంచి పారిపోతుంది. మదన్ ఒక చెరువు దగ్గరికి వెళ్తాడు. అక్కడ పెద్ద నల్లని నాగుపాము కనిపిస్తుంది. దాంతో మదన్ కూడా భయపడి పారిపోతాడు. వీళ్ళందరూ ఒకసారిగా అర్జున్ దగ్గరకు వస్తారు. అక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తుంటారు. ఫస్ట్ అర్జున్ టెంపుల్లో ఏం లేదనుకుంటాడు. కానీ కొద్ది సమయం తర్వాత టెంపుల్లో ఎవరో ఉన్నారో అనుకుంటాడు. ఇంతలో వాళ్ళ దగ్గరికి ఒక మనిషి అయితే వస్తాడు. తనే కృష్ణప్ప కుమారుడు. ఇది చూసిన అర్జున్ అర్థం చేసుకుంటాడు గుడిలో ఏం లేదని, అంతా కృష్ణప్ప కుమారుడే సెటప్ చేశాడని. ఎందుకంటే గుడిలో నిధిని ఎవరు దొంగలించద్దని. అయితే అర్జున్ కృష్ణప్ప కుమారుడిని కొట్టి స్పృహ లేకుండా ఒక రూమ్ లో బంధించి మళ్ళీ అందరు కలిసి తాళాలను వెతుకుతుంటారు. వీళ్ళకి తాళాలు మొత్తం 4 పీసులు ఉంటాయని, అందులో 3 పీసెస్ వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి. కానీ లాస్ట్ పీస్ అంటే 4th పీస్ వాళ్ళకి దొరకదు. అప్పుడు అర్జున్ తన తెలివితో మరియు క్యాలిక్యులేషన్ సాయంతో ఒక గోడ దగ్గరికి వస్తాడు. అక్కడ భగవంతుడు అయిన కృష్ణుడు మూర్తి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎంత వెతికినా లాస్ట్ పీస్ దొరకదు. కానీ చంద్రుడి ప్రకాశంతో ఆ గుడిలో ఉన్న లాస్ట్ పీస్ కనిపిస్తుంది. అర్జున్ ఆ లాస్ట్ పీస్ ని తీసుకుంటాడు. వాసుదేవని చూస్తాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు టెంపుల్లో సర్చ్ వారెంట్ ఇష్యూ చేస్తారు. అది తీసుకొని కృష్ణప్ప వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ కృష్ణప్ప కూడా ఏం చేయలేడు. ఆఖరికి గేట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకుంటాడు. గవర్నమెంట్ ఆర్డర్ వల్లనే కృష్ణప్ప ఒప్పుకున్నాడు అంటే కాదు, వాళ్ళ గురూజీ చెప్పిన మాట కూడా ఉంటుంది. అది నేను వీడియో ఎండ్ లో చెప్తాను. దేవరాజు కూడా చూస్తాము. వాళ్ళ మనుషులని గోడానికి పంపిస్తాడు. అర్జున్ వాళ్ళు నిధిని వేణుని తీసుకుని వస్తారని. ఇంతలో శాన్స్ ఫెరారో కూడా అక్కడికి వస్తుంటాడు. అలాగే అర్జున్ అక్కడికి వస్తే చంపేమని చెప్తాడు. అర్జున్ వాళ్ళు బ్లూ ప్రింట్ సాయంతో ఒక గోడ దగ్గరికి వస్తారు. అప్పుడు అర్జున్ కి కృష్ణుడు 4 కుండల్లో ఒక దాంట్లోనే వెన్న ఉంటుందని, అయితే కృష్ణుడు వెన్న దొంగలించడానికి ఆ కుండని బ్రేక్ చేస్తాడు కదా, అది గుర్తొస్తుంది. అర్జున్ కూడా పైన ఉన్న వాటిని బ్రేక్ చేస్తాడు. అందులో ఉన్న మెక్యూరీ కృష్ణుడు అభిషేకిస్తుంది. అంటే అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేశారో అనేది అర్థమవుతుంది. మెక్యూరీ అంతా కింద పడినప్పుడు మనకి ఒక దర్వాజా కూడా ఓపెన్ అవుతుంది. ఆ దర్వాజా కిందికి తీసుకువెళ్తుంది. వాళ్ళకి అక్కడే గేట్ కనిపిస్తుంది. గేట్ కి మొత్తం 4 లాకులు ఉంటాయి. ఫస్ట్ ది గోల్డ్ తోను, సెకండ్ సిల్వర్ తోను, థర్డ్ ది బాన్స్ తోను, 4th ది మెటల్ తోను ఉంటాయి. వీళ్ళు ఒక దాంట్లో తాళాలు పెట్టాలి. అర్జున్ బాన్స్ లోకి తాళాలు పెడతాడు. ఎందుకంటే కృష్ణ జననం మరియు బాన్స్ పీరియడ్ ఒకటే అని, అయితే అన్ని ఏజెస్ లో 3వ ఏజ్ బాన్స్ అని. ఈ 4 వస్తువులు 4 యుగాల్ని సూచిస్తాయి. అవి గోల్డ్ పీరియడ్ అనేది సత్యుగాన్ని, సిల్వర్ పీరియడ్ ని ద్వాపర యుగాన్ని, బోన్స్ అనేది త్రేతాయుగాన్ని, మెటల్ అనేది కలియుగాన్ని సూచిస్తాయి. బోన్స్ లాక్ ఓపెన్ అవుతుంది. వాళ్ళందరి ముందుకి నిధి బయటికి వస్తుంది. అదే టైంలో కృష్ణప్ప మిగతా వాళ్ళు కూడా అక్కడ వచ్చి గేట్ ని తెరవాలనుకుంటారు. అంత లోపలే వీళ్ళు త్వరగా కాస్ట్లీ ఐటమ్స్ బ్యాగ్ లో నింపుతుంటారు. అర్జున్ కి అక్కడ ఇంకో గేట్ కనిపిస్తుంది. దానికి ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది. వాళ్ళు ఆ గేట్ తెరిచే సమయం లేదు కాబట్టి త్వరగా ఐటమ్స్ బ్యాగ్ లో వేసుకొని వాళ్ళు వచ్చిన స్వరంగం నుంచే బయటికి వెళ్ళిపోతారు. టీం అంతా బ్యాగ్ లో తీసుకొని గోడానికి వెళ్తారు. అక్కడికి శాన్స్ ఫెరారో వస్తుంటాడు. అక్కడికి వెళ్లి బ్యాగ్ విప్పితే బ్యాగ్ లో ఉండాల్సిన నిధి కాస్త కట్టెపిల్లలు అయిపోతాయి. అది చూసిన వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ చేతులతోనే వాళ్ళ బ్యాగ్ లో కాస్ట్లీ ఐటమ్స్ నింపారు కాబట్టి. ఇంతలో శాన్స్ ఫెరారో అక్కడికి వస్తాడు. అర్జున్ పై దాడి చేస్తాడు. అర్జున్ కూడా వాళ్ళతో పోరాడుతుంటాడు. అయితే గుడిలో గేట్ దగ్గర కృష్ణప్ప మిగతా వాళ్ళని చూస్తాము. వాళ్ళు గేట్ ఓపెన్ చేసి చూస్తే లోపల నిధి ఉంటుంది. దేవరాజు ఇది చూసి షాక్ అవుతాడు. వాసుదేవన్ దేవరాజు వైపు చూసి ఏమైంది, నీ టీం వాళ్ళు ఇక్కడి నుంచి ఏం తీసుకుపోలేదా అని అంటాడు. నిజం చెప్పాలంటే వాసు
వాసుదేవన్ ఆఫీసర్ తో కలిసి పని చేసింది దేవరాజ్ ని పట్టుకోవడానికి. నిధి మొత్తం గవర్నమెంట్ కి వెళ్తుందని అన్ని తెలుసుకున్న తర్వాత దేవరాజ్ షాక్ వస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు దేవరాజ్ ని పట్టుకుంటారు. ఇంకోవైపు అర్జున్ ని చూస్తాము. దేవరాజ్ మనుషుల్ని కొడతాడు. శాన్స్ ఫెరారో నిధి బదులు కట్టెపుల్లల్ని చూసి అర్జున్ పై దాడి చేస్తాడు. అర్జున్ కూడా తనతో పోరాడి పోలీస్ వాళ్ళకి పట్టిస్తాడు. ఇప్పుడు మనకి ఈ మూవీలోని నిజాలు తెలుస్తాయి. అర్జున్ కూడా పోలీస్ ఆఫీసర్. అవును, దేవరాజ్ తో కలిసి పనిచేసింది శాన్స్ ఫెరారోని ఇండియాకి తెప్పియడానికి. ఇండియాలో జరిగిన క్రైమ్ బయట దేశాల్లో క్రిమినల్స్ కి వేయలేరు కాబట్టి అర్జున్ హెల్ప్ తోనే దేవరాజు ఎన్ని మూర్తులను అయితే అంబాడో అన్ని గవర్నమెంట్ వాళ్ళే కొనుక్కున్నారు. ఎందుకు ఇలా చేశాడు అంటే దేవరాజుని ఎప్పుడు నమ్మకం పోకుండా శాన్స్ ఫెరారోని ఇండియాకి పిలిచి పట్టుకోవడానికి. అంజనా, డీకే, మదన్ కూడా దేవరాజ్ కి హెల్ప్ చేశారని పోలీస్ వాళ్ళు పట్టుకుంటారు. అర్జున్ వెళ్లి వాసుదేవన్ తో మాట్లాడతాడు. ఆ మాటల్లో అంజనా, మదన్, డీకే గుడిలో ఏమైతే చేశారో అది అంతా అర్జునే చేపించాడని చెప్తాడు. అర్జున్ వాసుదేవన్ కి గుడిలో గేట్ దగ్గర పెరుగుతున్న పువ్వు గురించి చెప్తాడు. ఆ పువ్వు పేరు సుమాలి. అది తాగితే ఎవరికైనా హాలోజినేషన్స్ వస్తాయి. అయితే వీళ్ళు గుడిలోకి వెళ్తుండగా ముందే పూలు వేసిన టీ తాగుతారు. అందుకే అర్జున్ వాళ్ళకి గుడిని రక్షిస్తుంది ఒక నాగుపామని, గంధర్వులని చెప్తాడు. అందుకే వాళ్ళకి హాలోజినేషన్స్ వస్తాయి, ఎందుకంటే అవి వాళ్ళు విన్నారు కాబట్టి. ఈ పువ్వు ఎంత స్ట్రాంగ్ అంటే అర్జున్ అందరికీ అక్కడ కృష్ణప్ప కుమారుడు ఉన్నాడని చెబుతాడు. కానీ నిజం చెప్పాలంటే తను అక్కడ ఉండడు. నిధి దగ్గర కూడా వీళ్ళు నిధిని బ్యాగ్ లో వేసుకుంటున్నారు అని అనుకుంటారు, కానీ నిధి సైడ్ లో ఉంటుంది. మీ అందరికి ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది. అది ఏంటి అంటే అర్జున్ తోని ఇది ఎందుకు జరగలేదని. అయితే అర్జున్ కృష్ణప్ప కుమారుడు రాత్రి సంచిలో మూలికలని వేసుకొని పోతుండగా అర్జున్ కి ఒక మూలిక దొరుకుతుంది. అర్జున్ ఆ మూలికని రీసెర్చ్ చేస్తాడు. రీసెర్చ్ లో మూలిక సుమాలి పువ్వుదే ఒక పార్ట్ అని తెలుస్తుంది. కృష్ణప్ప పూజారి కూడా గుడిలోకి వెళ్తుండగా ఈ మూలికను యూజ్ చేసి లోపలికి పోతారు, ఎందుకంటే వాళ్ళకి సోమాలి వల్ల హాని జరగద్దని. నిజం చెప్పాలంటే గుడిలో సోమాలి ఉంటుందని, కానీ గంధర్వులు, నాగపాము అనేవి ఉండవు. ఉంటే వాళ్ళని అటాక్ చేసే కదా, కానీ వాళ్ళకి ఏం కాదు. స్టార్టింగ్ లో చిన్న పంతులు కూడా సోమాలి వల్ల పిచ్చి పడుతుంది. అందుకే అందరికి వాళ్ళు రాత్రిపూట వెళ్తే పిచ్చి పడుతుంది. నాకు తెలిసి ఈ పువ్వు పరిమళం రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. అర్జున్ గుడికి వెళ్ళక ముందు సోమాలి మూలికని యూజ్ చేసి గుడిలోకి వెళ్తాడు. అందుకే తనకి ఏం కాదు. తన ప్లానింగ్ తెలుసుకున్న వాసుదేవన్ షాక్ అవుతాడు. అంజనా, డీకేలని ఎప్పటి నుండో రీసెర్చ్ టీమ్ లో ఉన్నారని, ఎప్పుడు ఇలా చేయలేదు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టమని అడుగుతాడు. ఇక్కడ దోషులు ఎవరంటే దేవరాజు, మదన్, శాన్స్ ఫెరారో. వాళ్ళకి శిక్ష పడాలి అని అంటాడు. ఇంకోవైపు మనము కృష్ణప్పని చూస్తాము. తను వారి గురూజీని కలిసి అన్ని విషయాలు చెబుతాడు. అదే కృష్ణప్ప గవర్నమెంట్ చేస్తాడు కదా, అది గురూజీ చెప్పిన మాటలు విని. గురూజీ తనకి ఎందుకు వాళ్ళు గుడి రూమ్ దగ్గరికి వెళ్లారంటే అది శ్రీకృష్ణుడి కృప వల్లనే అని చెబుతాడు. ఇక్కడ అర్జున్ మైక్ ఖరాబ్ అవడము, ఎక్కువగా వైబ్రేషన్స్ రావడము, కానీ అర్జున్ కి ఏం కాకపోవడం కూడా అది కృష్ణుడి మహిమనే అనుకోవచ్చు. నిజంగా స్టార్టింగ్ లో చిన్న పంతులకి పిచ్చెక్కడం, సుమాలి కాకుండా వైబ్రేషన్స్ కూడా ఒక రీజన్ అవ్వచ్చు. నిజంగా గంధర్వులు అక్కడికి వస్తుంటారు. గురూజీ కృష్ణప్పకి నిన్నటి రోజున రోహిణి నక్షత్రం ఉంది, అంటే భగవంతుడైన కృష్ణుడి పుట్టినరోజు, కాబట్టి గంధర్వులు రాలేదు అని చెబుతాడు. వాళ్ళ అదృష్టం అని అంటాడు. రియల్ గా కృష్ణ కృప ఉంది కాబట్టి వాళ్ళు మంచి పనులు చేయగలిగారు అని చెబుతాడు. కృష్ణప్ప చింతిస్తుంటే గురూజీ తన రింగ్ ఇస్తాడు. ఆ రింగ్ మీద కూడా ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది. అది సేమ్ టు సేమ్ అర్జున్ నిధి రూమ్ లో చూసినట్టే. ఈ మూవీ ఇంకో విషయం తెలుస్తుంది. అది కృష్ణప్ప గురూజీ మాటల్లో గుడిలో నిజంగా ఏదో ఉంది, అది గురూజీ ఒక్కడికే తెలుసు. మనము అర్జున్ ని చూస్తాము. అంజనాని పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. అంజనా వేణువు గురించి అడుగుతుంది. అర్జున్ శాన్స్ ఫెరారోని పిలవడానికి అలా చెప్పాను అని అబద్ధం చెప్పాడని అంటాడు. మూవీ ఎండింగ్ సీన్ లో మనకి ఇన్ఫినిటీ సింబల్ నుంచే గంధర్వులు వస్తుంటారని, పెద్ద నాగుపాము కూడా నిధికి కాపలా కాకుండా రియల్ నిధి అయిన శ్రీకృష్ణుడి వేణువు రక్షిస్తుంటుంది. శ్రీకృష్ణుడి వేణువుని ముందు రూమ్ లో నిధి ఎందుకు పెట్టారంటే నిధి దొరికితే నిధిని తీసుకుని వెళ్లిపోతారు, కానీ కృష్ణుడి వేణువు వైపు రారు అని. ఇక్కడ పెద్ద నల్ల నాగుపాము అందుకే వేణువుని రక్షిస్తుంది. ఈ వేణువుకి చాలా శక్తులు ఉంటాయి. అది దుష్టుల చేతిలో పడితే ప్రమాదం కాబట్టి. అర్జునుడు కృష్ణుడి గురించి కూడా మీకు మహాభారతంలో తెలుసు. అర్జునుడి రథసారథిగా కృష్ణుడు ఉంటాడు. అందుకే అర్జున్ కి ఏం కాకుండా శ్రీకృష్ణుడే చూసుకున్నాడు. అర్జున్ కూడా మంచి పనులే చేశాడు కాబట్టి. దీంతో ఈ మూవీ ఇక్కడితో అయిపోతుంది. అయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో నాకు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పగలరు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ మిమ్మల్ని ఇంకో వీడియోతో కలుసుకుంటాను. థ్యాంక్ యూ.